श्री गुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। अनेकजन्म सम्प्राप्त कर्मबन्धविदाहिने आत्मज्ञानप्रदानेन हरि ओम श्री सद्गुरुभ्यो नमः। శ్రీ 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 రాజయోగులు సద్గురువర్యులు బ్రహ్మరాజు గారు శ్రమ ఆరాధన 19వ వార్షికోత్సవం కార్యక్రమాన్ని జరుపుకుంటూ నిన్నటి రోజున భగవద్గీత మొదటి సప్తం పారాయణం పూర్తయింది. ఇరుపాక గ్రామ వాస్తవ్యులు గురువు గారి యొక్క శిష్యులు జరిగింది. ఈరోజు రెండో సప్తం అంటే భక్తి సప్తము గొల్లప్రోలు శ్రీ 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 నిర్భయానంద గురువు గారు శిష్య బృందంతో రెండో రోజు భక్తి సప్తం పారాయణము పూర్తయింది. నిన్న కార్యక్రమానికి చేసినటువంటి మహాత్ములందరికీ మరొకసారి నమస్కారం చేసుకుంటూ, మరి నిన్న ఉన్నటువంటి మహాత్ములు కూడా ఈ రోజు ఉన్నారు. వారు నాకు సహాయం చేయాలని కూడా నేను కోరుకుంటున్నాను. వారు ఏంటంటే కొంత సమయాన్ని మాకు సహాయం చేస్తారని ముందుగానే మేము రిక్వెస్ట్ చేసుకుంటూ, అయితే ఈ రోజు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మూర్తులు, మహానీయులు, సద్గురువర్యులు, గీత సేవ ప్రచారకులు శ్రీ 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 మల్లికార్జున స్వామి గారు ఎన్నికల అలంకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే శ్రీ సద్గురువర్యులు కవిశ్రీ సాహిత్య విశారద వాస్తు జ్యోతిష శాస్త్ర ప్రావీణ్యులు గురుబ్రహ్మ అవార్డు దళితులు సువర్ణ సింహ తలాట సన్మాన గ్రహీత జలం గుణ రాష్ట్ర సువర్ణ నంది అవార్డు గ్రహీతులు శ్రీ శ్రీ నిర్భయానంద నాట పోసిన సత్యనారాయణార్యులు వారిని వేదిక నామకరణంగా ప్రోత్సహిస్తున్నాం. అలాగే స్వామి శ్రీ 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 దివ్యానంద సరస్వతి గారు యథాశ్రమం కాకినాడ వారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే దయానంద భారతీయ స్వామి వారు సాధు స్త్రీల మఠం తాళూరు గ్రామం నుంచి చేసినటువంటి మహాత్ములు కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. శ్రీ 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 రామానందగిరి స్వామి వారు బ్రహ్మ విద్యాశ్రమము కొండగుంటూరు వారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ఓర్వ శ్రీహమండలాలతో కూడుకున్నటువంటి సద్గురువులు, ఆధ్యాత్మిక సంపదలో ఉత్తీర్ణత పొందినటువంటి మహానీయులు,
శ్రీ 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 వీరన్న గారు అనే అబ్బులు గురు గారిని వేదికను అలంకరించగా కోరి ప్రార్థిస్తున్నాం. అలాగే బొల్లకొండ కామనికి వచ్చినటువంటి సంప్రదాయ కర్తృభ్యో పుంసఋషభ్యో పరమగురుభ్యః సర్వోపభవైకః ప్రజ్ఞానగణ ప్రత్యగర్భో బ్రహ్మయువాహమస్మి సోహమస్మి బ్రహ్మాహమస్మి. ఓం శాంతి శాంతి శాంతి. గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. కళ్యాణకాంతిరేకాయ కారుణ్యమూర్తి రూపాయ కలే పల్లి ప్రవాసాయ కేవియారు నమో నమః. శ్రీపామరాడ ప్రవాసీనాం తారకామృత ప్రబోధితం సత్యజ్ఞాన ప్రదీపితం సత్యనారాయణ గురుం భజే. జయ పురనివాసాయ జయమాన స్వరూపాయ శ్రీ విద్యోపాసదురంధరాయ అమృతానందాయ నమో నమః. హరి ఓం. జయ సద్గురు మహారాజ్ కి. అందరు తప్పదు తల్లి జయ చెప్పాలి కదా. జయ సద్గురు మహారాజ్ కి. అమ్మ దయచేసి చిన్న మిస్టేక్ జరిగింది. బంగారం గారు నన్ను తెలుసు. సభా సముద్రాయ నమః. సభను అలంకరించినటువంటి ముఖ్యంగా ముందుగా ఈ యొక్క సభా కార్యక్రమానికి ముఖ్య కారణమైనటువంటి ఈ యొక్క క్షేత్రాధిష్టాన దేవతలైనటువంటి బ్రహ్మశ్రీ రాజయోగుల వారు ఇస్తరపు బ్రహ్మరాజు నాయన వారి యొక్క పాదపద్మములకు ప్రణామం చెల్లించుకుంటూ, అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా క్రమంగా మర్చిపోకుండా అశ్రద్ధ లేకుండా నడిపిస్తున్నటువంటి సమర్థత కలిగినటువంటి ముత్తారావు గురువు గారికి ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే సభను అలంకరించినటువంటి పెద్దలు, సాధు మహాత్ములకు, మా స్నేహితులకు, ఇందులో ఏ ఒక్కరు తప్ప మిగతా అందరూ నా స్నేహితులైన వేదికల వాళ్ళ గురువులందరూ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మేమంతా కలిసి ఈ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి స్నేహితులైన అందరూ కూడా నాకు దయానంద స్వామి గారు తప్ప వారే నాకు కొంచెం కొత్త. మరి ముఖ్యంగా వారికి ఈ సభాపక్షంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే మా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజున ఈ యొక్క సభా కార్యక్రమంలో ముందుగా నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షులు వారికి ఒకసారి వాళ్ళ ప్రణామాలు తెలియజేసుకుంటూ, వారు 5 మాటలు చెప్పారు సనాతన ధర్మం గురించి. సనాతన ధర్మంలో 5 విషయాలు ఉంటాయని చెప్పారు. 5 విషయాల్లో మొట్టమొదటి శాస్త్రం అని చెప్పారు. మరి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయాన్ని ఉపన్యాసం చెప్పమంటారని కూడా వారు తెలియజేశారు. అందులో ఈ శాస్త్ర పిచ్చోడికి ఆ శాస్త్రం గురించి ఉపన్యాసం చెప్పడం వచ్చినందుకు మరొకసారి అధ్యక్షుల వారికి నమస్కారం తెలియజేసుకుంటున్నానండి. ఎందుకంటే నేను శాస్త్రం కన్నా ఏది మాట్లాడినంటే, నేను ఏది మాట్లాడినా శాస్త్ర ప్రకారంగానే మాట్లాడుతాను. నేను మాట్లాడింది ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటుంది, కానీ శాస్త్రానికి సహేతుకంగా ఉంటుంది. శాస్త్రాన్ని బట్టి నడుద్దామా, ప్రపంచాన్ని బట్టి నడుద్దామా? ఒక మాట చెప్పండి. శాస్త్ర ప్రమాణమైన మాట నేను చెప్పాను అనుకోండి, అందరూ లేచి వెళ్ళిపోతారు కూడా. ఏం చేయాలి? కూర్చున్న వాళ్ళు ఉంటారండి. ఎందుకంటే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ అన్నాడు 15వ అధ్యాయంలో, అర్జున ఈ సంసారంలో వృక్షం తిరగబడి ఉంది సుమా అన్నాడండి. సింపుల్ గా చెప్పాడండి. శాస్త్రం ఎలా వ్యతిరేకం ఉంటుందంటే మాట ఊర్ధమూలం మతశాంతం అశ్వత్వం ప్రాహురవేయం అన్నాడండి ఆయన. ఎక్కడైనా చెట్టు వేళ్ళు ఎక్కడ ఉంటాయండి? మరి కొమ్మలు ఎక్కడ ఉంటాయి? శివుళ్ళు పైన ఉంటాయి కదా. మరి ఈయనేంటి ఇలా చెప్పారు? ఈయన ఆ గీతాచార్యుడికి తెలుగు లేదా? అర్జున ఈ సంసారం అనే వృక్షానికి వేరు పైన ఉన్నాయి,
శాఖలు ఎన్నో ఉన్నాయన్నారంటే అంటే ఈ మాటలోనే ఉంది. నేను ఇందాక చెప్పిన మాట అర్థం ఏముంటుంది? శాస్త్రం ఎప్పుడు తిరగబడుతుంది, శాస్త్రం ఎప్పుడు తిరగబడుతుంది. శాస్త్రాన్ని మనం సంసార పద్ధతిలో చూసినట్లయితే అంత తక్కువగా కనిపిస్తుంది. శాస్త్ర భావం తెలియదు చూడండి, అంత సరిహద్దుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదండి, బస్సు ఎక్కామని చెప్పుకోండి, చేపలు కొడతారు కదా రాష్ట్రం కొడతావు అని. ఇక్కడ చేపలు ఎక్కడ వేసుకుని ఎప్పుడు వచ్చినారు కండక్టర్ చేపలు వచ్చింది దిగండక్టర్, చేపలు వచ్చింది దిగండక్టర్. చేపలు వచ్చిందా? చేపలు మనం వచ్చామా? చెప్పండి, చేపలు వచ్చిందా? చేపలు మనం వచ్చామా? మరి ఆయన అన్నాడు చేపలు వచ్చింది దిగండక్టర్. అదే చేపలు అడగదయా మేము వచ్చాం చేపలు అంటున్నావా? అడగాలా? అలవాటు అంటే యథార్థం కట్టుబడి మనం అందరూ కూడా నిజంగా అన్నవాడుకోండి. జనం అందరూ మనంక కూర్చొని చూసుకొని చూస్తారు. ఆ శాస్త్రం కూర్చోడు. జనం అందరూ కూర్చోడంలో కూడా నేను శాస్త్రం పట్టుకునే వెళ్తూ ఉన్నాను, శాస్త్రం పట్టుకు అనుసరిస్తున్నాను, శాస్త్రాన్ని అనుసరించమనే మీ అందరికీ కూడా నేను చెప్తా ఉన్నాను. అక్కడ శాస్త్ర ప్రసంగం ఈ రోజు నాకు పెట్టినందుకు ఆ బ్రహ్మరాజు గురువు గారికి మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ, అసలు శాస్త్రం అంటే ఏమిటి, శాస్త్రానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటి, శాస్త్రం యొక్క ప్రాశస్త్యం ఏంటి. ఇందాక స్వామి గారు అన్నారు అసలు శాస్త్రాలు ఏమున్నాయి, అందరికీ ఒకే శాస్త్రం ఉన్నాక మనకి అనేక శాస్త్రం ఉన్నది. అందరికీ ఒకే శాస్త్రం లేదు, అది శాస్త్రం కాదు. అన్ని మతాలకు ఉన్నటువంటిది శాస్త్రం కాదు, నీతి గ్రంథం. ఒక నీతిని తెలియజేసేటటువంటి గ్రంథాలు మాత్రమే అవి శాస్త్రాలు కాదు. శాస్త్రాలు అనేసరికి 5 విషయాలు ఉండాలి, 4 విషయాలు ఉండాలి. శాస్త్రమైన అనేటటువంటి దానికి 4 విషయాలు పొందుపరిచి ఉండాలి. ఆ 4 విషయాలు పొందుపరిచి లేకపోతే శాస్త్రం కానే కాదు. ఏమిటా 4 విషయాలు అంటే ఆ శాస్త్రం యొక్క ప్రయోజనం ఉండాలి, ఆ శాస్త్రానికి సంబంధం, శాస్త్రం చదివే వారికి శాస్త్రానికి సంబంధంతో ఉండాలి, శాస్త్ర ప్రయోజనం ఉండాలి, శాస్త్ర సంబంధం ఉండాలి, శాస్త్రంలో విషయం ఏంటో విషయ పరిజ్ఞానం ఉండాలి, ఆ శాస్త్రంలో చెప్పబడిన విషయం ఏంటో తెలియపరచాలి. ఈ లక్షణాలు ఉంటేనే శాస్త్రం అనబడుతుందండి. అటువంటి శాస్త్రాలు ఏవైతే ఉన్నావో అవే మన శాస్త్ర ప్రమాణంగా మనం చేసుకోవాలి. మరి ఇక్కడ శాస్త్రం ఏదైతే ఉన్నాయంటే అది కూడా స్వామి తెలియజేశారు. వేదం మనకు శాస్త్ర ప్రమాణం చెప్పి రుజువు చేశారు. అక్కడ వేదం అనంతం పోతే ప్రమాణంగా కలిగి ఉన్నది. ఈ వేదం ఎవరైనా రచించారా? వేదములు పౌరుషములా అపౌరుషేయములా? వేదములు ఎవరైనా రాయబడ్డాయా? ఆ క్రిస్టియన్స్ మతం వాళ్ళు బైబిల్ యేసు ప్రభు రాయలేదు, ఎవరో రచించి చెప్తే యేసు ప్రభు చెప్పి బోధలు వెళ్ళినటువంటి శిష్యులు తదుపరి కాలంలో నాతో ప్రభులాగన్నాడు మత్తయి సువార్త, నాతో ప్రభులాగన్నాడు యేసే సువార్త, నాతో ప్రభులాగన్నాడు లూకా సువార్త చూడదు రాదు. దాంట్లో వాళ్ళ పేర్లు ఉంటాయి, యేసు ప్రభు పేర్లు లేదు దాంట్లో. లూకా చెప్పాడు, మత్తయి చెప్పాడు, యోహాను చెప్పాడు అని ఉంటాయి దాంట్లో. ఎందుకని అది ఎవరి చేత రాయబడి కాదు. ఇటీవల కాలంలో కొన్ని 100 సంవత్సరాల క్రితము యేసు శిష్యుల చేత చెప్పబడ్డటువంటి నీతి వాక్యాలు. అది నీతో అవినీతితో తరం విచారించడం తరం చూసుకుంటా నీతి వాక్యాలు. అది శాస్త్రం కాదు. మరి శాస్త్రం అనగా అపౌరుషేయములు, ఒకరి చేత చెప్పబడేటటువంటి శాస్త్రం కాదు. ఇది ఎవరు రాయబడింది కాదు. చాలా మంది అనుకుంటారు ఇంట్లో కూడా శాస్త్రం వ్యాధవ్యాసులు రాశారు అనుకుంటున్నారు. వ్యాధవ్యాసులు శాస్త్రం రాయలేదు. రాయబడిన తెలుపబడినటువంటి శాస్త్రాన్ని విశ్లేషీకరించి విస్తరింపజేశారు. కానీ వేదాన్ని విస్తరింపజేసినటువంటి మహాత్ముడు వ్యాసుడు అంటే విస్తరింపజేశాడు వేదాన్ని. ఎలాగా? సూక్ష్మంగా ఉన్నటువంటి బిందువుని అనంతంగా విస్తరించినట్లుగా సూక్ష్మంగా ఉన్నటువంటి వేద ధర్మాన్ని అనంత శాస్త్రం విస్తరం చేసిన వాడు వ్యాసుడు. అసలు వేదం ఎవరో సరే ఎవరు రాయలేదు, అపౌరుషేయుడు, ఒకరి చేత చెప్పబడినటువంటివి కాదు. మరి ఎలా వచ్చాయండి? విన్నారు. ఎందుకంటే విని గ్రహించాము కాబట్టి వాటికి ఇంకొక పేరు శృతులు. ఏమిటది? శృతులు. శృతి అంటే అర్థం ఏంటండి? శృంగం కరో ఇది శృతి, వినిపించేటటువంటి వాక్యము కాబట్టి శృతి. ఈ శృతి అనేది అనేకంగా ఉన్నాయి కాబట్టి శృతులు. ఆ శృతులకే మనకి వేదములను పేరు పెట్టారు. వేదము కన్నా ముందు మాట శృతులు.
వేదం ఉంది, అప్పుడు పేరు లేదు, విన్నారు వీళ్ళు ఎవరు? ఋషులు. దీన్ని ద్రష్టలు అంటారండి. వేదమును ఎవరైతే గ్రహించగలిగారో, వేద మంత్రాన్ని ఎవరైతే గ్రహించగలిగారో వాళ్ళని వేద ద్రష్టలు అంటారు. అప్పుడు ద్రష్టలు శృతి చేశారు కాబట్టి, వినగలిగారు కాబట్టి, ఆ విన్నటువంటిది వచించారు కాబట్టి అప్పుడు ఇవరకు వేదం అని చెప్పి బయటకు తీసుకొచ్చారండి. వేదం అనే పేరు కూడా ఎందుకు పెట్టారండి? ఈ వేదం చదువుకున్నట్లయితే వేదాన్ని అంతం చేస్తుంది, వేదాన్ని అంతం చేస్తుంది. వేదాన్ని కాదు, వేదాన్ని. వేదం కాదండి బాధ, దుఃఖం, మానవుకున్నటువంటి సరఫరాలు చూస్తున్నటువంటి దుఃఖము, జన్మం దుఃఖం, జరా దుఃఖం, జయా దుఃఖం, పునఃపునః. మనిషికి ఎప్పుడు సుఖమైనది? పుట్టుగా ఉన్నా, పెరుగుదలలో ఉన్నా, పోయేటప్పుడు ఉందా సుఖము? పుట్టేటప్పుడు కూడా నీవు ఎదుర్కొనే పుడతావు, పెరిగేటప్పుడు ఎదుర్కొనే పుడతావు. పుట్టగానే నీవు ఏడుస్తావు. ఎందుకు? ఎందుకో నేను పుట్టానని. అప్పుడు జ్ఞానం ఉంది, పుట్టవద్దని జ్ఞానం నీకు ఉంది, అది ఏడుస్తున్నావు. నేర్చుకుంటుంటే అది నీకు అర్థం కావట్లేదు. ఎదుగుతున్న తెలియదు. ఈ ఏడ్చడం ఏడుస్తున్నప్పుడు తీసుకుంటే ఒక కాంపెక్ట్ తీసుకుని నోట్లో పెడతారు, తేలు ముందుకు ఏడు నోట్లో పెడతారు. ఆ తేలు చెప్పడం కానీ ఏడు పాటేస్తారు వాడు. అసలు నిజం అది రాదు, అసలు ఏడు పేరు కాదు. ఎందుకు ఏడ్చాడో వాడికే తెలుసు. ఎందుకంటే వాడికి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కాస్త ప్రకృతి స్వతంగా మాయపెట్టాడు కాబట్టి ఈ నోట్లో ఏడు కట్టగానే ఏడు పాటేశాడు. పెరుగుతూ మేము ఏడుస్తాము, ఎలా ఎలను బ్రతకాలని. ఇది ఏడు. పెరిగిన తర్వాత ఏడుస్తున్నాడు. ఎలా బతకాలి, సంవత్సరాలు చేయాలి, ఎలా బతికాలి, ఎలా పడతాలి. తర్వాత ఎక్కడ పోవాలి, ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ అడగట్టుకోవాలి, ఎక్కడ నిద్ర వేసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి. ఈ ఏడుపుడు ఏడుస్తాడు. పెరిగేటప్పుడు అంతా పోయి ఏడుస్తాడు. పోయి పుట్టినప్పుడు ఏడుస్తాడు, పెరిగినప్పుడు ఏడుస్తాడు, పోయేటప్పుడు పుట్టిన పోవాలి కదా. పోయేటప్పుడు అయ్యో నేను పుట్టినప్పుడు ఏడ్చాను, అయ్యో పెరిగినప్పుడు ఏడ్చాను, ఈసారి నేను హాయిగా వెళ్ళిపోతున్నాను, నాకు ఎందుకు ఏడుకోండి, అప్పుడైనా సుఖంగా సంతోషంగా ఆనందంగా పోవాలి కదా. లేదే పోయేటప్పుడు కూడా ఏడుస్తావు నీవు. ఎందుకు? అయ్యో నేను పోతున్నానని భ్రమజందే మానవురా ఎందాకా నీ ప్రయాణం. ఎక్కడికి వెళ్తున్నావు? ఒక తల్లి గర్భంలో ఇంకా దేవుడు గర్భం, పునరుజన్మం, పునరుజన్మే, జగదేశయనం, ప్రతిరోజులను మెరుగులను గోవులను ప్రతి మూడపట్టే. ఎక్కడ పోతున్నావు? ఒక అమ్మ కడుపులో పుట్టుకొని పోతున్నావు. అందుకని ఈ భూమి మీదకి వచ్చిందా కాదు. ఈ దుఃఖం పోవడానికి, ఈ చరణ మరణాలైనటువంటి ఈ వేదన పోవడానికి మనకి తెలియవలసినటువంటి మహాత్ములు ఇచ్చినటువంటి సారాంశము వేదము. ఈ వేద పోవాలంటే వేదం చదువుకోమన్నారంటే అలా మనకు వేదాన్ని ఇచ్చారు. కాబట్టి శాస్త్రం అనే దానికి వేదం సరిపోతుంది. అటువంటి వేదము అనంత రాశిలో ఉంది కాబట్టి స్వామి చెప్తారు కనుక శాస్త్రంలో వేసిన తర్వాత దాన్ని 4 పాయలు బట్టి మంత్రాలన్నీ కూడా ఒక వేదంగాను, యజ్ఞయాగాలు ఉపయోగపడిన మంత్రశాస్త్రంతో కూడా ఋగ్వేదంగాను, దైవాన్ని ఉపాసించేటువంటి మంత్రశాస్త్రంలో ఋగ్వేదంగాను, ఋగ్వేదాలు, అలాగే యజ్ఞాలు యాగాలు చేయడానికి ఉపయోగించేటటువంటి యజ్ఞ కార్యం సర్వకార్యాలను నెరవేర్చేటటువంటి మంత్రశాస్త్రంలో కూడా యజుర్వేదం గాను, సంగీత సామ్రాజ్యం అంతా కూడా సామవేదం గాను, భగవంతుని కీర్తించే విధానం సామవేదం. భగవంతుని కీర్తన చేసే విధానం అంతా సామవేదంలో ఉంటుంది. అది సామవేదంలో సామ్యం అంటే జీవుడికి ఈశ్వరుడికి సామ్యం ఎలాగా అంటే జీవేశ్వరుడు ఐక్యత ఎలా సిద్ధిస్తుంది. ఈ విషయం సామవేదంలో చెప్పబడుతూ ఇక అధర్వ వేదము, 4వ వేదము అధర్వ వేదము. ఇది మానవాళికి అవసరమైనటువంటి సర్వ ఉపయోగకరమైన పనులన్నీ కూడా ఈ అధర్వ వేదంలో చెప్పబడింది. ఈ సమస్త భాగాలు తీరే మార్గం అధర్వ వేదంలో ఉంది. ఈ సమస్త ప్రయోజనాలు పొందే మార్గం కూడా అధర్వ వేదంలో ఉంది. నీకు చదువు వచ్చిందా? మందు అక్కర్లేకుండా మంత్రం అధర్వ వేదంలో ఉంది. ఆ మంత్రంతో జ్వరం తగ్గుతుంది. శత్రురాజులు బలవాన్ని చేయాలా? శత్రురాజులను దండయాత్ర చేస్తున్నారా? దానికి సైన్యం అక్కర్లేదు. అధర్వేదంలో సూక్తం చెప్పబడింది. శత్రు బలానికి ఆ అధర్వేదం పోతుంది, హోమం చెయ్యి, ఈ శత్రు బలాయం అవుతుంది. ఇలా మేనలు పుట్టినండి పోయేదాకా ఎన్ని అవసరాలైతే ఉన్నాయి, అన్ని అవసరాలకు సంబంధించిన మంత్రాలన్నీ కూడా అధర్వేదంలో పెట్టుకొని వేదాన్ని అందించారు. దీని పేరు అధర్వణ వేదం అని చెప్పి మనకి లోకానికి ఇచ్చారు వ్యాసుల వారు.
ఇలా 4 వేదాలు ఇచ్చారు. ఈ 4 వేదాలు కూడా మనం చదువుకొని తెలుసుకోవాల్సినటువంటి శక్తి ఓపిక కూడా కలియుగంలో ఉండదు. నశించుకుంటారు, మానవులు అవకాశాలు అవుతారు. పూర్వం మానవుడు 50 సంవత్సరాలు రాముడు కొన్ని 10,000 సంవత్సరాలు రాజ్య పరిపాలన చేశాడు రాముడు. ఈ జీవితం రాముడు ఆయుష్తో మనం చూసుకోవచ్చు. కాబట్టి అలాగే ఇప్పుడు ఈ కాలంలో కలియుగంలో మానవుడు అభిప్రాయం ఒక 120 సంవత్సరాలు కృష్ణుడు ఆయుష్ అయితే కలియుగంలో వచ్చే మానవుడు ఆయుష్ అంటే 100 సంవత్సరాలు మానవుడు ఆయుష్ అనుకున్నా ఈ రోజున 50 సంవత్సరాల దాకా కూడా గ్యారెంటీ లేకుండా అయిన పరిస్థితి వచ్చింది. ఇటువంటి స్వల్పమైన ఆయుష్లో ఈ చతుర్వేదాలు ఎలా పాలన చేయగలుగుతారు, ఎలా తెలుసుకోగలుగుతారని చెప్పి అదే వ్యాసులు వారు మన యందు అద్భుతమైనటువంటి కరుణ ప్రకాశం చేత, ప్రేమ వాత్సల్యం చేత, సద్గురువుకు ఉండేటువంటి లక్షణ సంపత్తి చేత వ్యాసులు వారు మానవాళికి ఈ యొక్క వ్యాపారాన్ని నిలదీసి ఆయన ఉపనిషత్తులుగా తయారు చేశారండి. 1108 ఉపనిషత్తులు తయారు చేశారు వ్యాసులు వారు. ఈ 4 వేదాల నుంచి 1100 ఉపనిషత్తులు. ఈ 1108 కూడా శాస్త్రములే, వ్యాపారం శాస్త్రమే. ఈ 1108 ఉపనిషత్తులు కూడా శాస్త్రమే. ఆ తదుపరి వల్ల ఆలోచించుకుని అయ్యో ఈ 1108 ఉపనిషత్తులు కూడా సామాసం పట్టుకోవాలంటే కలియుగంలో మానవుడికి సాధ్యం కాదే అని అలా తనలో తాను అలా పురస్కారం చేసుకుని ఈ 1108 ఉపనిషత్తుల నుంచి అలా క్రోడీకరించి ఇందులో అందులో ఉన్న ఉమ్మడిగా చెప్పబడిన శ్లోకాలన్నీ కూడా కొన్ని కట్ చేసి మళ్ళా దాన్ని కుదించి దశోపనిషత్తులు పెట్టి 10 ఉపనిషత్తులుగా లోకాన్ని అందించినటువంటి మహాత్ముడు వ్యాసులు వారు 10 ఉపనిషత్తులు లోకానికి ఇచ్చారండి. వీటికి దశోపనిషత్తులు పేరు పెట్టారు. ఏమిటంటే దశోపనిషత్తులు ఈసారి ఆశ కఠోపనిషత్తులతో కలిపి మొన్నగా మాండూక మరి ఆ తైత్తరీయ ఉదాహరణక చాంద్రోపనిషత్తులు చెప్పి ఒక్క 10 ఉపనిషత్తులు తయారు చేసి మనకి దశోపనిషత్తులు సారాంశంగా నాకు అందించాడండి వ్యాసులు మహానుభావుడు. అంటే ఏంటంటే బాబు నిండా ఉన్న పాలు కాసి తోడు పెడితే కళాయి పెరిగైంది అనుకోండి. ఆ కళాయి పెరిగిని కవ్వం పెట్టి చిలికితే ముంతుడు ఎండపోసి వస్తుందండి. ఆ ముంతుడు ఎండపోసని పొయ్యి మీద చెప్పింది కాసు మరిగిస్తే ఒక తమ్ముడు ఒక తోడు నెయ్యి వస్తుందండి. పాలు ఎన్ని ఉందండి? పాలు కళాయి పెరుగు అవునా, తర్వాత వెన్న, గోడంతా నెయ్యి. అంత ప్రమాణం ఎంత వచ్చిందానికి చెప్పండి, ఎంత వచ్చింది? అయినా చేతులకు వచ్చేసింది. చూసారండి, బాబు చేతులు పడుతున్నావా? చేతులు మూతుంది, మూత్రంటే నెయ్యి ఉంది. నెయ్యి అంటే చేతికి వచ్చేసింది. సులువైపోయింది కదండి, బాగా అర్థం చేసుకుంది. ఇలాగే అనంతమైన వ్యాసశాస్త్రంతో కూడా మనం చదవలేం కాబట్టి 1100 ఉపనిషత్తులుగా తయారు చేస్తే ఆ 1108 ఉపనిషత్తులు కూడా మనం చదవలేని పరిస్థితిలో ఉంటే దశోపనిషత్తులుగా తయారు చేశారండి వ్యాసులు వారు. ఆయా దశోపనిషత్తులు పూర్వం ఆశ్రమాల్లో గురువులు బాగా నేర్చుకుని పిల్లలు నేర్చుకోవాలని పూర్వం గురుదత్త ఆశ్రమాల్లో ఈ 10 ఉపనిషత్తులు కూడా బాగా జరిగేది. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఏంటంటే ఈ రోజున ఏ ఆశ్రమానికైనా వెళ్ళండి, ఉపనిషత్తులు చెప్తారేమో చూడండి. అసలు ఉపనిషత్తులు అంటే ఏమిటైనా గురువులు కూడా చాలా మంది ఉన్నారు. నేను ఎవరు విమర్శించట్లేదు. అసలు ఉపనిషత్తులు అంటే ఏంటంటే గురువులు కూడా ఉన్నారు. ఆశ్రమాలు పెట్టుకున్నారు, పెద్ద పెద్ద ఆశ్రమాలు ఉన్నాయి, చాలా పెద్ద పీఠాలు ఉన్నాయి. ఉపనిషత్తులు మాట్లాడే వాళ్ళని అక్కడికి ఎక్కడ కూడా మరి ఎందుకు వెళ్తున్నారో మీరు అందరూ కూడా ఇది స్వార్థపడలే కాబట్టి అమ్మ నీ పూజ చేసి నీకు తలుపు వస్తుందంటే ఆశలు ఎక్కడ ఉంటాను అంతవరకు. కర్మకాలు ప్రజోపం చేస్తున్నారు, కర్మ చేస్తున్నారు, చూడండి అదే మంచిదే. మంచి కర్మ ప్రబోధం చేస్తున్నారు, మంచి కర్మ ఇప్పుడు చేస్తూ ఉన్నారు. కర్మ సిద్ధాంతం ప్రకారం ఆశలు నడుస్తూ ఉన్నాయి. ఈ బ్రహ్మ విద్య అనేటటువంటి ఉపనిషత్తులకు సారాంశం బోధించేటువంటి గురువులు ఈ రోజున మన భూతాలు ఎదిగితే కూడా ఎక్కడ చెప్తారో అర్థం కావడానికి అటువంటి పరిస్థితిలో ఈ 10 ఉపనిషత్తులు కూడా మనకు దుర్భరం అని చెప్పేసి ఆలోచించి వ్యాస భగవానుడు మనకు ఎదుర్కొన్నటువంటి ప్రేమాతిశైలి చేత ఉపనిషత్తులన్నింటినీ కూడా మన క్రోడీకరించి సర్వోపనిషదో గావో లోక గోపాలనందన సర్వోపనిషదో భగవద్గీత సౌత్రంలో ప్రార్థన శ్లోకాల్లో ఏం చెప్పారండి? సర్వోపనిషదో గావో దుఃఖం గోపాలనందన దుఃఖం ఉపనిషత్తులు అన్నింటినీ గోపుగా చేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఏం చేయాలంటే శ్రీకృష్ణ పరమాత్ముడు
పేరు మీద వ్యాసంలో చేశాడు. సర్వ ఉపనిషత్తులన్నింటినీ గోవుగా చేశాడు. గోవుగా చేస్తే మన గోవులు తర్వాత మనకి ఏమిస్తుందండి? పాలిస్తుంది కదా. మరి పాలిస్తుందని చెప్పి ముద్దెక్కల ముందు మనం ఎరుగు కూర్చున్న వరకు ఏం చేస్తుంది గోవు? ఏం చేస్తుంది? తగ్గుతుంది. డైరెక్ట్ గా మేము ముద్దెక్కలు పాలించిన మొహమ్మద్ తగ్గుతుంది. అందులో ఏం చేస్తాం? ముందు జోడిస్తాం. ఏం చేయాలి? జోడిస్తాం. జోడుకున్న అర్థం ఏంటి? అయ్యో నా బిడ్డ కదా గుడుచుకుంటుంది అని ఉద్దేశం చేస్తే పాలు గ్రంథంని విశదీకరించి ఆ గోమాత కుదురుగా పాలు గ్రంథమే నింపుద్ది. నా బిడ్డకు అవుతుందని ఉద్దేశం చేస్తా. దాన్ని 2-3 గొప్పలు ఆగిస్తాం. ఆ తర్వాత పాలు ఎక్కడ ఆగేసి పాత కట్టేసి ఆ మనం పాత కట్టి పిండుకుంటాం కదా. పాలన్నీ మనం పిండుకుంటాం. తర్వాత తను అదేమనుకుంటుంటే నా బిడ్డకే కదా చేస్తున్నారు అనుకుంటున్నాడు. ముందు బిడ్డ కూర్చుకుని కదా నా బిడ్డ కోసం కదా పెంచుతున్నాడు. నాకు నొప్పి వచ్చిన పర్వాలేదు. నా గోమాత సహించుకుని పాలిస్తుంది. ఉపనిషత్తు అన్నింటినీ కూడా గోవుగా చేసి గోవుగా చేసి వర్గోవత్స సుదీర్భోక్త. మరి దూరెవరు పురుషుడు దూర ఎవరో దూరున్నారు కదా. ఎప్పుడు ఈ భగవద్గీత ఉపనిషత్తులు సారాంశం ముందు ప్రపంచం తీయాలంటే ఎక్కడున్నారు కదా. ఎవరికి ప్రాణం చేసుకోవాలి కదా. వర్గోవత్స అర్జునుని దూరగా చేసుకున్నారంటే ఈ అర్జునుని వాడిని ఆధారణ చేసుకుని ఈ ఉపనిషత్తులకు సారాంశమైన భగవద్గీత అనే శాస్త్రాన్ని అర్జునుడిగా గుర్తించి ఆ గురుచుకున్న తర్వాత శాస్త్రభాగాన్ని మనకి లోకానికి అందిస్తే ఏ పాత్ర ఉండారండి? తగిన పాత్ర ఉన్నారు కదండి. మరి గురుపాలు పండాలంటే ఎక్కడ పాత్ర కావాలి? బంగారు పాత్ర కావాలి. మామూలు ఉత్తర పాత్రలో పెడితే కన్నాలు వస్తువు బయట పెట్టేస్తే గురుపాత్ర నేక్షంగా ఉంటాయి అక్కడ. బంగారు పాత్రే కావాలి గురుపాలు పండాలంటే. అంటే గీతామృతం అనేటటువంటి వేద అమృతం అనేటటువంటి ఈ యొక్క ఉపనిషత్తులకు సారాంశమైనటువంటి ఈ జ్ఞానామృతం అంతా కూడా ఇక్కడ గురుసులు తాగాలి అంటే ఎవరు ఉండాలి అంటే సుధీరుడు భోక్త. ఎవరైనా సుధీరుడైనటువంటి భోక్తుడు కావాలి. సుధీరుడు నామధీరుడు కాదండి. సుధీరుడు అంటే మంచి జీవత్వం కలిగిన వాడు కావాలి. ఈ జ్ఞానానికి అని చెప్పి సుధీరుడు యొక్క ఎవరైతే అభివృద్ధి కలిగిన వాడు సుధీరుడు అనుభవిస్తాను. దుఃఖం గోమా దుఃఖం గీతామృతం మాత్రం ఇంకా పాలంటే ఏంటంటే గీతామనేటువంటి అమృతమే ఈ యొక్క పాలు అని చెప్పి మన భగవద్గీత శాస్త్రంలో ఉంటుందండి. అంటే ఇదం శాస్త్రం నిరం పుణ్యం, ఇదం శాస్త్రం నిరం పుణ్యం. అందువల్ల భగవద్గీత చెప్పబడిన శాస్త్రం అంటే ఇదే. ఇదం శాస్త్రం, ఇది శాస్త్రము, ఇది శాస్త్రము. మమ్మల్ని ఇది శాస్త్రము. శాస్త్రం ఏదండి? భగవద్గీత. అంటే వ్యాపకం దగ్గర మొదలు పెట్టినటువంటి మీ నరక ప్రయాణము ఉపనిషత్తుల దాకా వచ్చి ఉపనిషత్తుల దగ్గర నరక ప్రయాణం నీ ప్రయాణము భగవద్గీత దాకా వచ్చినట్లయితే ఈ భగవద్గీత చాలు నీకు సర్వశాస్త్ర సంపత్తుగా భగవద్గీత ఉంది అని చెప్పడానికి భగవద్గీత రంజించారు శాస్త్ర ప్రమాణంగా. కాబట్టి మనకి గీత శాస్త్రం నిరంపుణ్యం చెప్తూ ఉంది కాబట్టి శాస్త్రం అంటే భగవద్గీతే. ఇక రెండో మనకి పని లేదు. నిత్యత గీతలో చెప్పుకున్నటువంటి విషయము మరి అక్కడ కూడా అలాగే గీతలో లేని విషయం కూడా బయట ఎక్కడ కూడా లేదు. బయట కూడా ఎక్కడ లేదు. కాబట్టి గీత అనే శాస్త్రాన్ని మనం ఆశ్రయించినట్లయితే నువ్వు వచ్చిన పని లాంటివి. పురాణాలన్నీ కూడా ఇది స్నేహితుడు లాంటివి. స్నేహితులు ఉన్నారండి, ఒక మాట మంచిగా మాట్లాడుకుంటారు. ఏదో మంచి స్నేహితుడు కదా సలహా ఇస్తాడు. నువ్వు వింటే వినొచ్చు, లేకపోతే వినకపోవచ్చు. నువ్వు వినలేదని చెప్పి స్నేహితుడు నేనేం కొట్టడు చెప్పడు కదండి. అవునా కదా? వింటే వినొచ్చు, లేకపోతే లేదు. ఇవి పురాణాల స్టేటస్. కావ్యములు రామాయణ రామరామ లాంటి కావ్యాలండి. ఈ కావ్యాలటువంటివి ఏంటంటే భార్య లాంటివి. స్నేహితులు అయిపోయింది. భార్య ఉందండి, ఇంట్లో వెళ్తే లేదనే మాట చెప్పగలమా? భార్య గురించి భార్య మాట చెప్పింది అనుకోండి, గురుగారు గొప్పగా చెప్తారు. బలాగే ఇంటికి వెళ్ళిన భార్య అని మాట చెప్తే కాలం వచ్చేస్తాం చూడండి ఒకసారి పని అవుతుంది. అందరూ ఉంటే చెప్పండి, నమస్కారం పెట్టుకోండి అందరికీ. భార్య ఉన్న గురువులు ఎవరికి కూడా అది పని అవుతుంది. భార్య అనగా ఏమిటి? భార్య కూడా సలహా ఇస్తుంది. నేను ఇంటే వినొచ్చు నాకలేదేనా అని చెప్పలేదు ఎవరు కూడా. భార్య శాస్త్రం, భార్య చెప్పిన మాట ఒకటి వినొచ్చు, ఒకటి వినకూడదు. ఒకటి వినాలి, ఒకటి వినకూడదు. అలా చెప్తారు పెద్దలు మనందరికీ కూడా. భార్య చెప్పిన మాట అన్ని చెత్త మాటలు చెప్పదు, అలానే అన్ని పని మాటలు చెప్పదు. ఇప్పుడు సరిగ్గా సంబంధించినప్పుడు
మంత్రి స్థానంలో ఉండి సరైన మార్గదర్శనం చేయగలిగింది ఒక భార్య మాత్రమే సంసార జీవితంలో. కాబట్టి భార్య మాత్రం కూడా ఇది బాగుపడ్డ చాలా మంది ఉంటారు. కాబట్టి ఒక్కొక్క వినాల్సిన సమయంలో భార్య చెప్పిన మాట వినాలి, వినకూడదు సమయంలో వినకూడదు. అది కొన్ని వినాలి, కొన్ని వినకూడదు. అని కావ్యాల్లో ఉన్న విషయాలు కొన్ని ఆచరించాలి, కొన్ని ఆచరించకూడదు. కావ్యం రామాయణం తీసుకుందామండి. రామాయణంలో ఏమైంది? రాముడు సీతాదేవిని అడుగు తీసుకెళ్లి వదిలిపెట్టాడండి. అది నేను కూడా కళ్ళని వదిలేస్తానంటే బాగుంటుందా? చెప్పండి అమ్మా. కావ్యంలో ఉంది కదా, రాముడు బాగా వదిలిపెట్టాను కదా, నేను కూడా బాగా వదిలి చేసుకుంటాను అనుకుంటే బాగుంటుందా అంటే భార్య స్థానించారు కావ్యాలు. కావ్యాల్లో ఉన్నటువంటి విషయాలు కొన్ని ఆచరించడానికి పనికొస్తాయి, కొన్ని ఆచరించడానికి పనికిరావు. తండ్రి గారు చెప్పాడు కాబట్టి ఆస్తి అంతా ఆచరణ చేసుకుని అందులో కూడా భూమిగా నాకు అక్కడ చెప్పేసి 14 సంవత్సరాలు అడ్డు కలిపారు వాళ్ళు. డాక్టర్ ఎందుకు సిద్ధపడరు? డాక్టర్ ఎందుకు సిద్ధపడరు? అది శాస్త్రమే కదా, అది కావ్యంలో చెప్పబడ్డదే కదా. అందరూ వాటర్ పంచుకుంటూ అలాగా 5 వందలు తేడా వస్తే కొట్టు చచ్చిపోతారు. దేనికని? మరి రామలక్ష్మణులు అడుగుడు కూడా ఆ విధంగా కొట్టుకోలేదే, ఆ విధంగా మీరు ఉన్నారు కదా. ఇది ఆచరించండి, ఇది మంచి మాట, ఇది ఆచరించండి. ఇది ఆచరిస్తే మన జీవితాలు బాగుపడతాయి. ఇది ఆచరిస్తాం, ఇది ఆచరించము. మరి ఏది ఆచరిస్తాము? ఏది ఆచరిస్తాము? రాముడు భార్యను నిర్ణయం చేసుకున్నాడు కదా, నేను కూడా వదిలేస్తే పక్కన వెళ్ళాడచ్చు. ఇది ఆచరిస్తాము. ఏ కారణం? వల్ల చేయలేని వాళ్ళంటే వదిలేసి చేయగలిగినట్టు చేస్తావా? చాలా మంది ఆలయంలో గోమాలు తీసుకుని కృష్ణుడు చేసే ఆయన కృష్ణ 16 గోపులు మనకే చెప్పుకుంటే వాళ్ళు తప్పేటండి. కరెక్టే, కృష్ణుడు 16 గోపులు ఉన్నారు, 80 భార్యలు ఉన్నారు, 19 ఎందుకు ఓకే కరెక్టే. కానీ అదే కృష్ణుడు ఏం లేదు, ఏమి పెట్టాడు? గోవర్ధనగిరి పెట్టాడే. ఏది? నీ ఏదో చెంబులు పెట్టు, నీకు చేత కాదే, నీకు చేత కాదే, దీనికి సిద్ధపడుతున్నావు. ఏం సిద్ధపడుతున్నావు? కృష్ణుడు బోర్కాస్తో తిరిగాడు కాబట్టి నేను కూడా 10 బాగా నష్టాలు తిరుగుతానంటే ఇది నీ వల్ల అవుతుంది కాబట్టి సిద్ధపడిపోతున్నావు. మరి ఆయన కొండ మీద పెట్టాడు, గోడ మీద గోవర్ధనగిరి పెట్టాడు కదా, మరి నీ ఏం మీద ఎవరు నిలబెట్టుకోని ఇది వల్ల అవుతుందా? అవును. కానీ ఉద్దేశం అది శాస్త్రాలు అంటే కావ్యాలు ఎలా ఆచరిస్తామా? భార్య లాంటివి కొన్ని ఆచరించాలి, కొన్ని ఆచరిస్తాం. ఇది కావ్యాలు చెప్పేసి. ఇకపోతే 3వది ఏం చెప్పారండి? శాస్త్రము. శాస్త్రం ఎటువంటిది? రాజు అన్నారు గ్రంథులు. శాస్త్రం ఎటువంటిదండి? రాజు ఆజ్ఞ ఆచరించాలో వదిలేయాల? రాజుగారి ఆజ్ఞ ఆచరించాలో వదిలేయాల? ఆచరించాలి. వదిలేస్తే చరిత్రము నీకు తీసేస్తారు రాజు గారు. నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, అంతే కదా, ఇష్టం ఉన్నా లేకపోయినా రాజుగారు వచ్చిన నీ భూములు నాయం లాగేసుకుంటారంటే మనం చేయగలదు. ఎవరు ఉందా? ఎవరు ఉందండి? వ్యతిరేకత నేను చేయగలవా? మీ తాతయ్య ఇచ్చి భూమి మీద కొట్టు వేసుకుంటానంటే రాజుగారు వచ్చిన పొద్దు ఏదో రాజుగారు పరిపాలన వచ్చి మనం చేయగలవా? వేసుకోవడం ఆపగలిగావా? ఇంకా రాజాజ్ఞ అధికారి ఏమి కూడా ఆజ్ఞ అక్కడ సమాచారం రాజు కూర్చున్నారు, వాళ్ళ ఆజ్ఞ మన ఆజ్ఞ తప్పనే. అందుకని శాస్త్రంలో రాజురాజ్ఞ అన్నారు. అది శాస్త్రంలో చెప్పబడిన విషయం ఏదైతే ఉందో అది రాజాజ్ఞ లాంటిది. నువ్వు ఖచ్చితంగా జీవితంలో ఆచరించి తీరాలి. దీని అందు రాజీనామా లేదు, రాజీ పరవశం లేదు. కాబట్టి శాస్త్రం ఏది చెప్తే మనము అది చెయ్యాలి. ఇది శాస్త్రవాక్యం. అవునంటారు కాదంటారా? అటువంటి శాస్త్రం భగవద్గీత చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క భగవద్గీత అనే శాస్త్రంలో ఏది చెప్పబడి ఉందో అది మనం వినడానికైనా ఆచరించడానికా? ఆచరించడానికి. బాబు జగన్ గారు బాబు నేను ఎందుకు ఎక్కడే బాబు? నేను జగన్ నేను ఎక్కడ రాజు జగన్ ఇంకోరాని పరిపాలన ఎవరంటే వాళ్ళు రాజు. రాజు ఏది చేస్తే అది శాసనం. ఆ శాసనం అది అన్నింటికి తీరవలసిందే. నాకు ఇష్టం లేదంటే కుదరదు, నాకు ఇష్టం ఏంటంటే జరగదు. అదే కదా, ఒకప్పుడు అదే ప్రభుత్వం వారు 3 బిడ్డలు అంటే ఇంటి మీద కట్టన్నారు. అదే ప్రభుత్వం వారు 3 బిడ్డలు అనుకుంటున్నారు. ఏది శాసనం చెప్పండి? ఏది శాసనం చెప్పండి? ఒకప్పుడు ప్రభుత్వం వారు 2 ప్రభుత్వాలు దానికంటే ఇంటి మీద తీసేశారు. ఇవాళ 3 కలమంటున్నారు. ఇవాళ ప్రభుత్వం వారు కారణం అవసరం ఆ యావ శాస్త్రం అది ఇవాళ శాస్త్రం. అందుకని శాస్త్రం ఎప్పుడు మారదు. శాస్త్రం ఎప్పుడు ఖచ్చితంగా ఉండేది శాస్త్రము. ఏ అవసరమైన కూడా శాస్త్రం ఎప్పుడు కూడా సర్దుబాటుకి అవకాశం లేదు. అటువంటి శాస్త్రం భగవద్గీత. కాబట్టి ఈ శాస్త్రం ఏమన్నారండి? శాస్త్రం పుణ్యం గీతాశాస్త్రం పుణ్యం మానవ
ఏ మానవుడైతే గీతాశాస్త్రం పట్టణ చేస్తారో వారికి పుణ్యం వస్తుంది. గీతాశాస్త్రం ఆచరించ ముక్తి. ఏ మానవుడైతే గీతను ఆచరిస్తారో వారికి ముక్తి ఖచ్చితంగా వస్తుంది శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి నేను మధ్య బాడీ చేశాను అంటే పడి నానే వాళ్ళు పర్వాలేదు. కాబట్టి ఇటువంటి భగవద్గీత శాస్త్రాన్ని మనం కనుక ఆచరణ చేసినట్లయితే చాలా గొప్ప విషయము. ఇకపోతే భగవద్గీత అనేటువంటి కార్యక్రమం ఈ రోజు ఇక్కడ పారాయణ చేయడం జరిగింది. కాబట్టి నాకు శాస్త్ర విషయమే చెప్పమని అధికారులు అధ్యక్షులు వారు ఆజ్ఞించారు. కాబట్టి అటువంటి భగవద్గీత శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని నేను చెప్తున్న మాట ఏంటంటే ఆచరించిన భగవంతుడు చాలా ముఖ్యము మంచిది చెప్తూ భగవద్గీతలో కృష్ణుడు ఎంతమంది ఉన్నాడు తెలుసా? భగవద్గీతలో కృష్ణుడు ఎంతమంది ఉన్నాడు మీకు తెలుసా? కృష్ణ పాత్రలు ఎన్ని ఉన్నాయి చెప్తారని ఎవరన్నారు? జ్ఞానేశ్వర గారు ఎక్కడి నుంచి అని చెప్తున్నారు. అయినా మీకేమో తెలియట్లేదు. ఎవరమ్మా ఎవరు నీకు ఎలా తెలుసమ్మా? నీకు ఎలా తెలుసమ్మా? మా గురుగారు చెప్పారండి. గురుగారు చెప్పారమ్మా. భగవద్గీత నలుగురు కృష్ణులు ఉన్నారు. ఎవరండి నలుగురు కృష్ణులు? భగవద్గీత చెప్పిన గోపాలకృష్ణుడు ఒక కృష్ణుడు అయితే ఆ కృష్ణుడు చెప్పిన సందర్భంలో విని జీర్ణపు చేసుకున్న కృష్ణుడు అర్జునుడు అయితే రెండో కృష్ణుడు అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడో 5,000 సంవత్సరాలకు ఎక్కువ పడ్డ పురోగన్నీ కూడా తర్వాత కాలంలో ఓట్లే కళ్ళు కూర్చుని కూర్చుని ఆలకించి రాసి మారేసినటువంటి మూడో కృష్ణుడు వ్యాసులు వారైతే నాలుగో కృష్ణుడు ఎవరండి? ఎవరమ్మా? నాలుగోడు ఎవరు? నాలుగో కృష్ణుడు ఎవరు? ఆచార్య కృష్ణుడు ద్రౌపది. నాలుగో కృష్ణుడు ద్రౌపది. ఎందుచేత చెప్పడానికే ఉందండి, చెప్పచ్చు. ఉపోద్ఘాతం బంగాళాఘాతం చెప్తారు మన అధ్యక్షుడు వాళ్ళు కదా. చెప్పడం చాలా సులువు కదా. అంటే కృష్ణ పరమాత్మ ఓట్లు నిలబడి చెప్పేసాడు 700 శ్లోకాలు అని అది గొప్ప ఉంది. దాంట్లో వెనగలిగిన ఎంత గొప్ప ఎవరైతే ఉండాలి కాబట్టి కృష్ణుడు అర్జునుడు గొప్పవాడు విన్నారు కాబట్టి. అవునా? ఓపికగా విన్నారు కాబట్టి చాలా గొప్పవాడు. సరే విన్ను ఎంతమంది చేతులు కట్టుకుని కూర్చోలే కదా. పెట్టుబడి పెట్టాలా కష్టపడాలా? నేను చెప్తా ఉన్నా మీరు వింటా ఉన్నారు. మీరే గొప్పవారు అనుకున్నాం. సరే అర్జునుడు గొప్పవాడు అనుకుంటే సరే విన్నది ఎప్పుడండి 5,000 సంవత్సరాల క్రితం ఎప్పుడో వాళ్ళు ఎదురుపడతారు. ఆ పోరాటాలన్నీ కూడా ఈ వ్యాధి ఇక్కడ కూర్చొని ఆయన దృష్టిలో తెచ్చుకున్నారంటే ఎవరు గొప్పవాడు చెప్పండి. వ్యాసులు వారు మూడో కృష్ణుడు చాలా గొప్పవాడు అన్నారండి. ఆయన గ్రంథం రాసేవాడు గొప్ప భగవద్గీత గ్రంథాన్ని ఇవి చాలా గొప్పవాడు కదా. ఆయన పని ఏంటి? నేను చేస్తా సాయకులు ఎక్కడ కూర్చొని ఈ సభను చేసి బాగా రాజేస్తారు కూర్చొని. దాంట్లో సరస్వతి అనుగ్రహం ఉంది. గురువు గారికి క్లాస్ పాడేశారు, పుస్తకం ఎదురైపోయింది. అది పెద్ద పని కావాలని చేశారు. మరి ఏది ఎవరు గొప్పవాడు? రాసిన భగవద్గీత ఆచరించిన వాడు ఎవరైనా ఉన్నారా భూమి మీద అంటే ద్రౌపది దేవి ఆచరించినట్టు చూడండి. ఎంత కష్టంగా చూడండి. ఏ సందర్భంలో ఆచరించిందో చెప్పండి. ద్రౌపది దేవి తన ఉపపాండవులైన 5 కొడుకులు పసిపిల్లలు మేసాలింగా 3 కొడుకులు 5 కొడుకులు నిద్రలో ఉండగా అశ్వత్థామ అనేటువంటి దుర్మార్గుడు రాత్రి కాలంలో యుద్ధం చెయ్యకూడని సమయంలో రాజనీతికి వ్యతిరేకంగా యుద్ధ నీతికి వ్యతిరేకంగా కొడుకున్నటువంటి యువకురాలు 5 కూడా వీధులు పోసి చంపేసిన దుర్మార్గుడు అశ్వత్థామ అతన్ని యొక్క దుర్మార్గానికి కడుపు కానీ రోధిస్తున్న ద్రౌపది దేవి దగ్గరికి బంధించి తీసుకొచ్చాడండి భీముడు. ఎవరండి? అశ్వత్థామ. ఇదిగో ద్రౌపది 5 పెట్టని చంపేసం తీసుకొచ్చాడు. ఏం చేయమంటే చెప్పుకోండి. ఇక్కడ పీపు తీసారా వీరికి ప్రాణం తీసారా? కండకండగా నడిచేనా? ఏం చెప్పంటే చెప్పు. ఇదిగో ఇది ఎక్కడ ఉన్నది తీసుకొచ్చి కాగా మనేశాడు. అవునండి అశ్వత్థామని. ఇప్పుడు ఆ తల్లి ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు? వీళ్ళైతే ఏం చేస్తారు చెప్పాలి. ఇక్కడ భగవద్గీత ఎక్కడో లేదు. మీరైతే ఏం చేస్తారు? అని భగవలో వాడు ముందు అర్జెంట్కి వెళ్ళి పిల్లలు స్టార్ట్ చేయమంటుందండి. పిల్లలు అంటే 5 కొడుకులు సాగమని మీ పిల్లలు ఇంట్లోకి వెళ్ళి ఆటాడుకోవడానికి వెళ్ళి ఆడుకుంటుగా ఇంకో పొడవు కొట్టాడంటే చాలు అంటే ఎక్కడికి పోతావు అక్కడికి. నీ అమ్మ కడుపు మాడ ఈ అమ్మ కడుపు మాడ అయితే అమ్మ పొడవు ఈ మనవని ఎవరైనా కొడితే చాలు ఓ ఆ పొడగొత్తలన్నీ కూడా ఎక్కువ చేస్తారు. ఇప్పుడు కొట్టింది ఎంత చెప్పండి? చిన్న దెబ్బ. కొట్టుకోవాలి పిల్లలు కొట్టుకోండి. ఈసారి ఎత్తుకెత్తింది ఎవరిని? వాళ్ళ అమ్మని, వాళ్ళ అమ్మమ్మని, వాళ్ళ తాతని, వాళ్ళ బాబుని, వాళ్ళ పొలాన్ని, వాళ్ళ గోత్రాన్ని మొత్తం పోవాలనుకున్నావు.
అవునే ఇది నీ సంస్కారం కదా. కానీ మరి ఆ ద్రౌపది ఏమన్నా తెలుసా మీకు అందరికీ కూడా? భీమా ఇవి తీసుకొచ్చావు, బంధించావు, నిజమే, కరెక్టే. నా బిడ్డలు ఎదురు చంపాడు, నా కడుపులో పెట్టాడు, నిజమే. ఇది చంపేస్తాం. నా ఎదురు బిడ్డలు పడుతారా? కొట్ట నమ్మకప్పుడు తప్పట్లో చెప్పు కొట్టుకుంటే కాదు, ద్రౌపదిగా పట్టుకుంటానమ్మా. జ్ఞానేశ్వర గారు అపార్థం చేసుకోకండి. అటువంటి ఇళ్ళని కొట్టండి తప్పట్లు, అటువంటి ఇళ్ళని పంచుకోండి. ఏమందండి? నా 5 గంటలు బతుకొస్తారంటే భీమా ఈ లైఫ్ గురించి చెప్పి అజాలసాచు వాళ్ళు భక్తులు కదా అన్నారు. మరి ఏం చూసినప్పుడు మీ కొడుకు చంపారు కదా, నీకు కడుపు సోపు పెట్టారు కదా, చంపే వాటి నువ్వు చంపేస్తావు. ఇప్పుడు ఇంకో తల్లి కడుపు సోపు వస్తుంది కదా, వీడికో తల్లి ఉంది కదా, అది ఆడముంటే కదా, అది స్త్రీమూర్తే కదా, దానికి కడుపుంది కదా, అది కన్నదే కదా, అది గుంటకు మోసిందే కదా, దాని బిడ్డలు కడుపుకు రాదా? ఆ కడుపుని కాదు రావడంటారు. నేనవుతాను కదా దేవా, నా యొక్క ఉపకారం ఉపకారాలు చేసిన ఉపకారమా ఉపకారమా? అవగాహన చేరుకున్న వాళ్ళు భీముడు సిగ్గుపడ్డారు. చూసారండి, నా కడుపు శోభం చేరడానికి ఇంకో తల్లికి కడుపు శోభం పెడితే నా కడుపు శోభం వేస్తుందా? వదిలేదు, అది పాపం ఆడేదాం. ఇది క్షమించే గుణం. భగవద్గీత ఏం చెప్పింది? మనకి క్షమాపణం చెప్పిందా లేదా? ఎవరు ఏ శక్తులు లేని వాళ్ళు బాగా వచ్చే భక్తి శక్తులు లేవు. అవునా? ఆ భక్తి శక్తులు 12 వచ్చాయి. భక్తి యోగమే కదా. భక్తి యోగంలో 17 శ్లోకం ఏదో ఉండేది రాశారు. అదే శ్లోకం వేస్తుంటే దాంట్లో మైత్ర కరుణేవచ క్షమపక్ష సుఖక్షేమి క్షమగుణ చెప్పింది భగవద్గీత. శ్లోకం అంటే వచ్చిన శ్లోకం కదండి అది. ఆ శ్లోకంలో మైత్రేయవచ కరుణేయవచ నిర్మమో నిరహంకార సుఖక్షేమి ఇది ఆచరించిందని భగవద్గీతలో ద్రౌపది. శాస్త్రం ఒక్క మాట ఆచరిస్తే చాలు. క్షమించడం చెప్పింది భగవద్గీత కాబట్టి ద్రౌపది దేవి తన బిడ్డలు చంపడం క్షమించగలిగిందంటే ఇద్దరు 5వ కృష్ణుడు ద్రౌపదా కాదా? ఒప్పుకుంటారు ఒప్పుకోరా? ఇద్దరు 5వ కృష్ణుడు ఏ కృష్ణుడు గొప్పవాడు? ఆచరణ కృష్ణుడు గొప్పవాడు కదా. కాబట్టి మీరు కూడా భగవద్గీతను కనుక ఆచరించినట్లయితే మీ గురువు గారి ద్వారాగా ముందు మీరు శ్రవణం చేసి విన్నటువంటి భగవద్గీత సారాంశాన్ని మననం చేసుకుని భగవద్గీత నిధిధ్యాస చేసుకుని చేసుకుని భగవద్గీత మీరు ఆచరణలో పెట్టుకోగలిగితే అప్పుడు వ్యాసులు వారు భగవద్గీత రాయడానికి కారణము నిజంగా సక్సెస్ఫుల్ గా ఉంటుంది. అంటే భగవద్గీత అనుష్ఠాన వేదాంతము తప్ప ఆలోచించే వేదాంతము కాదు అని మనం చేసుకుంటూ ఇక్కడ భగవద్గీత శాస్త్రాన్ని ప్రతి వంట కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చదువు వస్తే చదవండి, చదువు రాకపోతే గీత కొనండి, వస్తే చదవండి, రాకపోతే గుడ్డులో పెట్టుకుని నిద్రపోండి. రాకూడదు, ఉదయం తీసుకెళ్ళి పెట్టండి. ఈ జన్మలోకి మీ బుర్రకి ఎక్కకపోయినా వచ్చే జన్మలో బుర్రకి ఎక్కే అవకాశం వస్తుంది. అలాగే సత్తులందరికీ కూడా మరొక ప్రణామం తెలియజేసుకుంటూ ఈ స్వాతంత్ర మీ అందరికీ కూడా సద్గురు యొక్క దివ్యాశీస్సులు ఇతరుల యొక్క దివ్యాశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అది ఓం శుభం. నిర్భయం అంటే ఏమిటండి? ధైర్యవంతులని అర్థం. నిర్భయం అంటే భయం లేకుండా ఉంటే అందరికీ తెలుస్తాం విషయం. నిర్భయం అంటే ధైర్యవంతుడు. ధైర్యవంతుడితో అమ్మవారిలో ధైర్య లక్షణాలు ఉన్నాయి. ఏదన్నా విషయాన్ని ధైర్యంగా చెప్పగలగాలి. ఇప్పుడు శాస్త్ర ప్రమాణాన్ని ఉదాహరణగా తీసుకోనైనా వేదం గురించి చెప్తూ ఉపనిషత్తుల సారమైన భగవద్గీతలోకి వచ్చి అప్పుడు వ్యాస భగవానుడు 1100 ఉపనిషత్తుల్ని కూడా మళ్ళీ 108 చేసేటట్టు. ఆ 108 కూడా చదవటం లేదని మనం దశోపనిషత్తులు పెట్టుకున్నాం. అయితే మనకి త్రియత్రం అంటారు, 3 కలిపి ఒక శాస్త్రం. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, దశోపనిషత్తులు కలిపి ఒక శాస్త్రం. కనీసం మనకి ఉపనిషత్తు రాకపోయినా, బ్రహ్మసూత్రం అంటే తెలుసుకోలేకపోయినా
కనీసం భగవద్గీత చదివినా జ్ఞానం వస్తుందని చెప్పుకొచ్చారు. ఈ 108 ఉపనిషత్తులు కూడా మనకి శ్రీరామచంద్రమూర్తి వారధి కట్టేటప్పుడు ఆంజనేయ స్వామి గారు చెప్పారంటే తుదకెరుకను విడిపించగా ఎప్పుడు చూసినైనా మధులో నా మాట నమ్మి మరి వింటి వేడి చంచల బుద్ధి మానుంటి వేడి పదుగురు నిన్ను చూసి బలిసహవాసి త్రోవా పదుగురు నిన్ను చూసి బలిసహవాసి త్రోవా ఎదురు లేదనేటట్టు ఇదిగానే చేసేదా మరి వింటి వేడి చెంచల బుద్ధి మానుంటి వేడి మీరంతటి వారు వెనుకనే మీరంతటి వారు వెనుకని చేరి తిరిగి మీ పాద సేవ సిద్ధించుటకై ఏరెంత వారు జగమున లేరని నా మదికి తోచే లస్సాగా విలుడే ఆజ్ఞకు మీరా లేదు కనుగలుడే ఆజ్ఞకు మీరా లేదు కనుగలుడే ఆరి దేవిని ఏదా ఏరి దేవి రామంటే ఆరి దేవిని ఏదా మీరా రాజు పళ్ళి తోరా వచ్చి మోరా లసాగాయునుడే ఆజ్ఞకు మీరా లేదు కనుగలుడే ముద్దులనైనందులతో భక్తుల భద్రత్వములు అరవిపాలు చేతురు మీ వద్దకు వచ్చిన వారిని గని శుద్ధపు పరిశుద్ధపు శుభోత్తమైన అందుకు తగిన యుక్తులు చెప్పి అందుకు తగిన యుక్తులు చెప్పి భక్తిని అనురక్తి కలిగేటట్లుగా గురువుని అడుగుతూ ఉంటాడు. అటువంటి ఆర్తితో వచ్చిన శిష్యుని కరుణతో కూడినటువంటి దృష్టి గల సద్గురువు చారు చేసి లాలించి పాలించి ముచ్చగించి నాయనా నీకు పరిపూర్ణ ముందు చెప్తాను, తర్వాత లేదు ఎరుకు చెప్తాను, చెప్పడే కాదు ఆ ఎరుకను కూడా నేను వినిపిస్తాను ఆయన అని చెప్పి గురువు గారు అదేంటే ఆ కనించే గురువు గారు యొక్క శిష్యుల యొక్క శిష్యులు అన్యోన్యమైనటువంటి సాంప్రదాయ సాగేటటువంటి ఈ యొక్క గురు బోధ మరి విన్నవారికి అన్నవారికి కూడా ఆ సద్గురుదేవుని యొక్క కృపా కటాక్ష వీక్షణల చేత ముక్తి కర్తలాలకు కాగలదని చెప్పి మనం చేసుకుంటూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మరి శిశపు బ్రహ్మరాజు నాయన గారి యొక్క పాదపద్మాలు మరొకసారి ప్రణామాలు చెప్పించుకుంటూ సెలవు హరి ఓం శుభం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై.